పుల్లుంటలు చూసే మీలో మీ ప్రాంతాన్ని బట్టి పొంగడాలు, పొంగనాలు, గుంత పొంగనాలు అని రకరకాలుగా పిలుస్తారు. అవునా? పులిసిన ఇడ్లీ దోసపిండితో చేస్తారు కాబట్టి పుల్ల పుల్లగా ఉంటాయి. అందుకే పుల్లుంటలు అని పేరు. ఇవైతే ఇన్స్టెంట్ గుంత పొంగనాలండి. నార్మల్ పుల్లుంటల కంటే చాలా టేస్టీ, చాలా హెల్దీ. బ్రేక్ఫాస్ట్కైనా, స్నాక్కైనా, లైట్ డిన్నర్కైనా పర్ఫెక్ట్ రెసిపీ. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లైక్ టమోటా చట్నీ, పల్లీ చట్నీ, ఎర్ర కారంతో. సరే, దానికోసం ముందుగా మిక్సీ జార్లోకి 2 కప్పుల దాకా అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు మందంగా ఉన్నా పర్వాలేదు, పలుచగా ఉన్నా పర్వాలేదు. 2 కప్పుల అటుకులు తీసుకుంటే అదే కప్పుతో 2 కప్పుల దాకా రవ్వ తీసుకోవాలి. నా దగ్గర అయితే ఈ గోధుమ రవ్వ అయితే ఉంది. ఇది కూడా ఉప్మా రవ్వే అండి. ఇది లేకుంటే నార్మల్ సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ మందంగా ఉంటుంది కాబట్టి 2 కప్పుల అటుకులకి 2 కప్పుల రవ్వ సరిపోతుంది. అదే బొంబాయి రవ్వ తీసుకున్నట్టయితే 2 కప్పుల అటుకులకి 4 కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటే సరిపోతుంది. వేసినవన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మనం ముగ్గు పిండి ఎలా ఉంటుంది, కొంచెం బరకగా రవ్వలా ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని తీసుకొచ్చి మిక్సింగ్ బౌల్లోకి వేసి ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం అటుకులు, రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా చిక్కటి పెరుగు తీసుకోవాలి. పెరుగు వేయడం వల్ల ఈ గుంత పొంగనాలు లైట్ పుల్లగా, కమ్మగా ఉంటాయి. పుల్లుంటలు అంటే లైట్ పులుపుగా ఉండాలి కాబట్టి పెరుగు వేస్తే ఆ పుల్లదనం అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ రవ్వ మొత్తం ఈ పెరుగులో నానడానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ వేయకూడదు, అలాగని మరీ చిక్కగాను గట్టిగాను లేకుండా కొంచెం మీడియంగా ఉండేలా చూడండి. ఈ విధంగా ఇందులోనే మనం పోపులో వేస్తాం కదా పచ్చిశనగపప్పు, అదే శనగబేళ్ళు అంటారు, అవి కూడా ఒక 3-4 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు. ఈ పిండితో పాటు అవి కూడా నానిపోతాయి. ఈ పిండి మిశ్రమాన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇందులోకి వేయాల్సినవన్నీ రెడీ చేసుకునే అంత టైం సరిపోతుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా ఒక 2-3 దాకా సన్నగా తరిగిన పచ్చిమిర్చితో పాటు ఒక 2-3 స్పూన్స్ దాకా క్యారెట్ తురుము. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు లేతగా ఉన్న కరివేపాకు. లేతగా ఉన్న కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది పుల్లుంటలతో పాటు ఉడికిపోయి మనకు తెలియకుండా తినేయగలం. అదే ముదురు కరివేపాకు అయితే ఒక 5-6 రెబ్బలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. వేసినవన్నీ కూడా ఈ పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో ఈ పిండి మిశ్రమం అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్గా ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే, మనం దోశ, ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు వేయడానికి ఆ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండేలా నీళ్ళు వేసుకోవాలి. మరీ గట్టిగాను లేకుండా, అలాగని మరీ పలుచగాను లేకుండా ఈ విధంగా ఉండాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిచూసి ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక వేసుకోవాలి పొంగనాలు. గుంత పొంగనాల పెనం అనేది బాగా హీట్ ఎక్కింది అనుకున్నాకనే ప్రతి గుంతలోనూ ఒక 2-3 చుక్కల దాకా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతనే గుంత పొంగనాలు వేసుకోవాలి, లేదంటే అంటుకుపోతాయి. ఈ విధంగా వేయగానే ఆయిల్ అనేది సుర్రమని సౌండ్ రావాలి. చేత్తో అయితే ఈ విధంగా ఫాస్ట్గా ఈజీగా వేసేయచ్చు. మీరు కావాలంటే స్పూన్తోనో ఏదైనా గరిటెతో అయినా వేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లు శనగబేళ్ళు, అదే పోపులో వేసే పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, అవి కూడా ఒక 2-3 స్పూన్స్ దాకా ఇందులో వేసుకుంటే మధ్యలో తింటున్నప్పుడు పంటికి తగిలి టేస్ట్ కూడా బాగుంటుంది. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయడం లేదు. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఈ పచ్చిశనగపప్పు నానడానికి పెద్ద టైం పట్టదు, 5-10 నిమిషాలు చాలు. సపరేట్గా నానబెట్టైనా వేసుకోవచ్చు, లేదా ఇందాక పెరుగులో రవ్వ వేసి పక్కన ఉంచాం కదా, అందులో వేసుకున్నా నానిపోతాయి. పొంగనాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే పెనాన్ని అటు కొద్దిసేపు ఇటు కొద్దిసేపు జరుపుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే మంట అనేది అన్ని వైపులా, అన్ని పొంగనాలకి కింది వైపు తగిలి అన్ని సమంగా కాలుతాయి. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు అటు ఇటు మార్చుకుంటూ చూడండి. ఫైనల్గా పైన పిండి అనేది ఈ విధంగా పచ్చిదనం పోయింది అంటే ఓకే. ఆ తర్వాత ఈ విధంగా రెండో వైపు తిప్పుకోవాలి. నేను తీసుకున్న రవ్వ గోధుమ రవ్వ కాబట్టి ఈ పొంగనాలు కలర్ అనేది లైట్ గోల్డెన్ కలర్లో ఉంటాయి. ఒకవేళ మీరు సూజీ రవ్వ తీసుకున్నట్టయితే ఈ పొంగనాల కలర్ అనేది వైట్గా ఉంటుంది. చూడండి, కింది వైపు ఈ విధంగా ఖాళీ ఉండాలి. ఆ తర్వాత రెండో వైపు తిప్పి ఆ తర్వాత కూడా సేమ్ అదే మాదిరి ఆ పెనాన్ని అటు ఇటు జరుపుకుంటూ మంట అన్ని వైపులా అన్ని పొంగనాలకి తగిలేలా కాల్చుకోవాలి.
రెండో వైపు తిప్పినప్పుడు ఎక్కువ టైం పట్టదు. మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం అన్ని వైపులా అటు ఇటు జరుపుకుంటే సరిపోతుంది. చూడండి, రెండో వైపు కూడా ఈ విధంగా కాలి ఉంది అంటే ఓకే. అంతేనండి, అయిపోయినట్టే. ఇన్స్టెంట్ పొంగనాలు, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్.